హలో అందరికీ. సో బ్రహ్మోత్సవాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి కదండి కరీంనగర్లో. సో ఇంకా నేనైతే లాస్ట్ డే రోజు వెళ్ళానండి. నాకు కూడా తెలియదు అదే లాస్ట్ డే ఆ బ్రహ్మోత్సవం అని చెప్పేసి. సో అంటే ముందు వెళ్దాం వెళ్దాం అనుకున్నాను, కాకపోతే కుదరలేదు వెళ్ళడానికి. ఇంకా సడన్గా వెళ్ళామన్నమాట. సో వెళ్ళేసరికి అక్కడ మైక్లో అనౌన్స్ చేశారు, ఈరోజే స్వామివారి బ్రహ్మోత్సవం లాస్ట్ డే అని. అయ్యో ఇంక ఈరోజు కూడా వెళ్ళకపోతే చాలా మిస్ అవుతుండే అనిపించింది అనమాట. సో ఇంకా మొత్తం మనకు తెలుసు కదా, యాజ్ యూజువల్గా అంటే ఈ లైటింగ్స్ ఇవన్నీ ఎవ్రీ టైం పెడతారు కదా. సో ఇదంతా బయట చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది నైట్ అయితే. సో ఇంకా ఇటు ముందుకేమో మొత్తం టెంపుల్ గోల్డెన్ కలర్ థీమ్తో వేస్తారనమాట. ఇంకా మేము నడుచుకుంటూ వెళ్ళిపోయాము. పార్కింగ్ అయితే ఇక్కడ వెనకాలనే ఇచ్చారు, ఇంకా వెనకాల పార్క్ చేసేసి మేము నడుచుకుంటూ వెళ్ళాము. ఇంకా మధ్యలో అయితే ఇలా నామాలు పెడతారు కదా, సో అలా నామాలు పెట్టించుకొని ఇంకా ముందుకు నడుచుకుంటూ వెళ్ళామన్నమాట. ఇది పోయిన ఇయర్ కూడా సేమ్ ఇదే థీమ్ ఉంది కదా. సో అది కూడా నేను నా యూట్యూబ్ ఛానల్లో ఉంది, పోయినసారి వీడియో అనమాట. సో 2023లో, ఇదేమో 2024లో స్టార్ట్ అయిన బ్రహ్మోత్సవం అండి. ఇంకా ఎంట్రీలో అయితే మనకి ఇలా వేశారనమాట. ఇంకా పక్కన ఏదో విగ్రహాలు పెడితే అక్కడ ఫొటోస్ దిగుతున్నారు, అది నేను వీడియోలో తీయలేదు. అండ్ ఇక్కడ అయితే ఇంకా మేము 6:30కి వచ్చామండి. ఇంకా జనాలు అప్పటికే ఉన్నారనమాట, ఇంకా లాస్ట్ డే అని చెప్పేసి. ఇంకా దర్శనానికి వెళ్ళమన్నారు. సో ఇక్కడ పక్కన మనకి షాప్స్ ఉండే, షాప్స్ పక్కన నుంచి ఆ దర్శనానికి అయితే వెళ్ళమన్నారనమాట. ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న ఈ పర్సన్ పంతులేనా అది నాకు తెలియదండి. సో వారైతే మంచిగా సాంగ్స్ పాడతారు కదా, నాకు ఇష్టం అనమాట. సో పోయినసారి కూడా నేను వాళ్ళని వీడియో తీసుకోవడం అయితే జరిగింది. సో ఈసారి కూడా నేను వీడియో తీసుకున్నాను అనమాట. సో చాలా సూపర్గా పాడతారు. ఇంకా నెక్స్ట్ అయితే దర్శనం లైన్లో నిల్చున్నామండి, ఫుల్ పబ్లిక్ ఉన్నారు. ఇంకా లాస్ట్ డే అని చెప్పేసి కావచ్చు. ఇంకా పైన డెకరేషన్ అయితే మంచిగా ఓం నమో నారాయణ అని చెప్పేసి మంచిగా రాసినారనమాట. ఇంకా నేను పెద్ద ముందు ఎంట్రన్స్లో అయితే ఇంకా మొక్కుకొని మంచిగా లోపలికి వెళ్తున్నాము. ఇంకా లోపల అయితే చాలా ప్రెషర్, అంటే ఒకరి మీద ఒకరు పడి ఇలా ఉన్నారనమాట జనాలు. ఇంకా వాళ్ళని దాటుకొని మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చినాక వీడియోస్ తీశాను. అందులో జనాల్లో ఉన్నప్పుడు అసలు ఫోన్ తీయడానికి కూడా స్పేస్ లేదనమాట. సో దర్శనం చేసుకొని ఇంకా సైడ్కి వచ్చినాక నేను వాళ్ళందరినీ తీస్తున్నాను. సో మంచిగా దర్శనం అయితే అయిపోయింది. ఇంకా సేవా వాళ్ళు ఉన్నారు కదా, సో వాళ్ళైతే చాలా కష్టపడుతున్నారు అందరినీ లైన్లో పంపించడానికి. కానీ జనాలు ఎవ్వరు వినట్లేదండి, ముందుకు ముందుకు అని చెప్పేసి వెళ్తున్నారు. ఇంకా బయటకు వచ్చేసినాము. మొత్తం బయటకు వచ్చినాక ఇక్కడ స్వామివారి విగ్రహం పెట్టారు కదా, సో అది చాలా మంచిగా డెకరేట్ చేసినారు. ఇంకా ఇవన్నీ అక్కడ ఫొటోస్ దిగాము మేము, కొన్ని ఫొటోస్ దిగి అలా కొంచెం అన్నీ ప్రశాంతంగా చూసుకొని. అండ్ ఇక్కడ ప్రోగ్రామ్స్ జరుగుతాయి కదా, సో ఇక్కడ వచ్చి కూర్చున్నామండి. సో వాళ్ళైతే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు మంచిగా స్వామివారిని తలుచుకుంటూ గోవిందా గోవిందా అంటే అందరూ కూడా అదే అన్నారనమాట. కొంచెం సేపు ఆగిన తర్వాత స్వామివారిని అయితే పుష్పాభిషేకం అది ఉందన్నమాట. సో స్వామివారిని అయితే పైకి తీసుకొచ్చారండి. సో అందరూ పల్లకిని టచ్ చేస్తూ మొక్కుకుంటూ మంచిగా స్వామివారిని స్టేజ్ మీదకి ఎక్కించారనమాట. సో మేము కూడా మొక్కుకున్నాము. చాలా అంటే చాలా నచ్చింది నాకు. ఇంకా తర్వాత వాళ్ళు సాంగ్స్ పాడారు, అవి కూడా వినేయండి. केशवाचतुर्विंशतिमूर्तिभ्यो नमः परां शुभरकाल
यामृतवरादि पूर्वाचार्येभ्यो नमः सर्वेभ्यः श्री वैष्णवेभ्यो महाभागवतेभ्यो नमः शुभाभ्युदयार्थं च शुभे शोभने मंगले मुहूर्ते अत्र पृथिव्यां जम्बूद्वीपे भरतवर्षे भरतखंडे शताब्दे मेरोः दक्षिणदिग्भागे श्रीरङ्गस्य उत्तरप्रदेशे कृष्णा गोदावर्योः मध्यदेशे शोभनस्थले श्री विश्वयागमण्डपे समस्तदेवता भगवद्भागवत స్వామివారి భక్తి గీతాలు పాడుకుంటూ ఇంకా స్వామివారికి పుష్పాభిషేకానికి కూడా మంత్రాలు చదువుకుంటూ చాలా మంచిగా చేశారండి. ఇంకా మేము టైం ఆల్మోస్ట్ 10 అయిపోయింది అక్కడే మాకు. ఇంకా మేము ఇంటికి వెళ్దామని చెప్పేసి ఇంకా వచ్చేటప్పుడు ఇక దగ్గర నుంచి అయితే ఒక వీడియో తీసుకున్నాను అనమాట. సో చాలా బాగా చేసినారు. అండ్ ముందుకు వెళ్ళినాక ఇక్కడ గోమాతలు కనిపించాయి అనమాట. మంచిగా మొక్కుకొని బయటకైతే వచ్చేసినాను. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ఇలానే మంచిగా జరగాలని